ఇవాళ అమరావతి గురించి గతంలోనే అమరావతి గురించి అని చెప్పి శాసనసభలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ దాన్ని డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే ఎవరు కూడా కాంట్రాక్టులు రోడ్లు వేయడానికి కానీ, లేదా అక్కడ రైతులకు సంబంధించిన ఏదైతే భూములు ఇవ్వాలో భూములు ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరు కూడా రావట్లేదు కనుక దాన్ని మళ్ళీ డైవర్షన్ చేయాలి, ఒక ఆకర్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ శాసనసభలో పెట్టి దాన్ని కేంద్రానికి పంపించేది. మరి శాసనమండలిలో కూడా తీర్మానం ఆమోదం జరగాలి. మరి శాసనమండలిలో ఆమోదం చేయకుండా ఒక శాసనసభలోనే చేసి శాసనమండలిలో చేయకుండా కేంద్రానికి పంపించడం, దాన్ని ఏదో కేంద్రంలో ఆమోదించినట్టు అక్కడ పార్లమెంట్లో కానీ అక్కడ రాజ్యసభలో కానీ ఎక్కడ కూడా మన సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు, మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అమరావతి వ్యతిరేకం కాదు, కానీ అమరావతికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూములకు సంబంధించింది ఏదైతే ఉన్నాయో, ఏవైతే వాళ్ళకి ఏదైతే మీరు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారో ఆ ప్యాకేజ్ ఇంతవరకు చేయలేదు. అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఇవాళ ఆ 3 ఏదైతే విజయవాడ, గుంటూరు, మరి మచిలీపట్నంని కలిపి మరి మావగండ అని చెప్పి ఈ రాష్ట్రంలోని సుమారు 228 పంచాయతీలు కలిసే విధంగా 110 కిలోమీటర్లోనే ఒక 10,000 కోట్లతో అయిపోయే దాన్ని ఇవాళ మరి 2 లక్షల కోట్ల రూపాయలతో మీరు ఖర్చు చేస్తున్నారు. అది చాలా తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మేధావులందరూ కూడా దాన్ని ఆలోచన చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం కూడా వాళ్ళు ఏదైతే గతంలో దేశంలో ఎక్కడా లేదు, రాజధానికి సంబంధించి 1,00,000 ఎకరాలని సేకరించే కార్యక్రమం, దాన్ని దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానికి సంబంధించి వెచ్చించే ఖర్చుని చూసుకుంటే ఢిల్లీ పార్లమెంట్లో కూడా, ఢిల్లీలో కూడా కేంద్ర రాజధాని కూడా అంత ఖర్చు పెట్టలేదు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి అంత ఖర్చు పెట్టి దోచుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ బిఆర్ నాయుడు చేసే కార్యక్రమాన్ని ఏదైతే చెందారో దాన్ని ఆయన రిజైన్ చేసినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం.